మార్నింగ్ ఫ్రెండ్స్, ద టైమ్ ఈస్ నా 8:20 అవుతుందన్నమాట. మేము ఇంకా ఎయిర్బిఎన్బిలోనే ఉన్నాము. యాక్చువల్లీ రాత్రి మీకు ఎయిర్బిఎన్బికి ఆ పక్క పూల్ చూపించానే కానీ ఈ పక్క కనెక్టెడ్ బాల్కనీ మంచిగా ఉంది ప్లేసు. ఇది చూపిలే, ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇది ఎంట్రన్స్, ఇదంతా హాల్ స్పేస్ కదా. ఇది మనకి కనెక్టెడ్, రాత్రి డార్క్గా ఉండడం వల్ల కనిపించలేదు. ఇది కనెక్టెడ్. స్లైడ్ చేస్తే మనకి బయట స్పేస్ చాలా బాగుంది. ఇక్కడ నీట్గా కూర్చొని మనము కాఫీ తాగొచ్చు, లేకపోతే ఫ్రెండ్స్తో పాటు కూర్చోవచ్చు. బాగుంది స్పేస్ బాగుంది. మళ్ళీ పైన అవైలబుల్ ఉండదు అట్లా, ఎందుకంటే ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఉంది. సో అదనమాట ఎంట్రన్స్. సూపర్గా ఉంది బయట. యాక్చువల్గా స్పెయిన్కి బార్సిలోనా అండ్ ఎస్పెషల్లీ స్పెయిన్కి రావడానికి ఒక రీజన్ ఉంది. మేమెందుకు ఇక్కడ స్పెయిన్ ప్రిఫర్ చేసామంటే, ఇన్ యూరోప్ ద స్పెయిన్ ఈజ్ ది వార్మెస్ట్ ప్లేస్ ఇన్ వింటర్స్ లైక్ ఇన్ డిసెంబర్ మంత్ అనమాట. వెన్ కంపేర్డ్ టు ఇటలీ ఆర్ స్విట్జర్లాండ్ ఆర్ ఆస్ట్రియా. నార్థన్ పార్ట్కి ఎప్పటికైతే మనం వెళ్తామో, నార్థన్ పార్ట్కి వెళ్ళినప్పటికీ మనకి ఎక్కువ టెంపరేచర్ అనేది మైనస్ ఆర్ క్లోజ్ టు 5 or 4 or even 1 ఉంటుంది. కాబట్టి మేము ఆల్రెడీ వీఆర్ యూస్డ్ టు cold weathers, so we thought of why not we plan for warmest places. సో ఇది కానీ మంచి, బార్సిలోనా అనేది సూపర్ ప్లేసు. కానీ ఇప్పుడు మార్నింగ్ 8 కదా, చలి అయితే గట్టిగా ఉంది. చలి అయితే నాకు తెలిసి 5 or 4 ఉన్నట్టుంది. బట్ మేబీ బయటికి వెళ్ళినామంటే మాకు తెలుస్తుంది ఎంత ఉంది ఏమి అనేది. ఇంకా రూమ్ బయటే ఇక్కడే ఉన్నాం కాబట్టి చల్లగా ఉంది. విల్ ప్లాన్ అండ్ విల్ షో యూ what sort of Gothic architecture Spain does have, and what sort of architecture Spain especially they construct among themselves అనేది చూద్దాము. ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తిని అట్లే గౌదీ ఆర్కిటెక్చర్, గాథిక్ క్యాథెడ్రల్స్ చాలా ఉన్నాయి స్పెయిన్ బార్సిలోనాలో. అదనమాట విషయం. మనం ఇప్పుడు ఆరెంజ్ కాఫీలో ఉన్నాం. సో ఈ ఆరెంజ్ కాఫీలో బ్రేక్ఫాస్ట్ చేసేదానికి మంచిగా కాఫీ అడిగితే జగ్ ఇచ్చారు. 2 జగ్గుల కాఫీ, లిటిల్ హార్ట్స్ లాంటి పెద్ద బిస్కెట్లు. కడుపు నిండిపోతాయి. ఇంకా బిల్లు చూడాలి ఎంత వేస్తారో. ఇది టేస్ట్ నాకు అర్థం, టేస్ట్ బాగుంది కానీ ఇది ఎట్లా ఉంది, కానీ బాగుంది, గట్టిగా ఉంది, బాగుంది. దీన్ని ఏదైనా చేస్తారా కొద్దిగా తింటాను. దీంట్లో ఏదో ఫ్రూట్స్ ఉన్నాయిగా. దీని పేరేమంట? బాగుంది. జోల్ది తీసుకున్నా, చాలా బాగుంది. చేతన హాయ్ చెప్తావా? బాగుంది. ఇది ఎట్లుంది? చాక్లెట్ సేమ్ ఇట్లే చాక్లెట్ తింటుంది. ఈ పళ్ళుతోనే కొరకాలి. సూపర్. మనం అక్కడికి వెళ్ళి మాట్లాడదాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు లా ఫెమిలియా సాగ్రాదా అనే ప్లేస్లో ఉన్నాం అనమాట, బార్సిలోనాలో. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ విజిటెడ్ అండ్ వన్ ఆఫ్ ది మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ బార్సిలోనా అనమాట. సో నేను మీకు చూపిస్తాను వ్యూ అనేది ఎలా ఉంది, ఎంత మంచిగా ఉంది, అండ్ దీని యొక్క స్పెషాలిటీ ఏంటి. అండ్ ఈవెన్ ఇట్స్ అండర్ కన్స్ట్రక్టింగ్ అనమాట. 140 years నుంచి స్టిల్ ఇట్స్ కన్స్ట్రక్టింగ్. సో ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. సో మీకు చూపిస్తాను. మళ్ళీ గుర్తుపెట్టుకొని, దీని పేరు లా ఫెమిలియా సాగ్రాదా. మీరు గూగుల్ సెర్చ్ చేయొచ్చు దీని స్పెషాలిటీ ఏంటి అని చెప్పి. ఇది ఇంకో హైలైట్. లా ఫెమిలియా సాగ్రాదా ముందే ఇది వీళ్ళు పాడుతున్నారు చూడండి. వినేదానికి ఎంత మీకు నచ్చుతుందో. ఇది వింటూ మీరు లా ఫెమిలియా సాగ్రాదాని ప్యాన్ చేస్తాను. ఎలా ఉంటుందో నాకు కమెంట్లో చెప్పండి.
డర్లింగ్స్, నేను ఇప్పుడు స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడేదానికి ట్రై చేస్తాను. ఎందుకంటే దీని హిస్టరీ గురించి చెప్పాలి అంటే, దీని గురించి చెప్పాలి అంటే స్వచ్ఛమైన తెలుగులోనే మాట్లాడాలి. అది మనకి చేత కాదు, కానీ ట్రై చేస్తా. సో ఇదే అనమాట మీరు చూస్తున్న ఫెమిలియా సాగ్రదా. సో ఇది బార్సిలోనాలోని అద్భుతమైన ఇంకా పూర్తవ్వని బసిలికా అంటారు. సో ఇది చర్చు, ఇక్కడ బసిలికా అంటారు. సో ఇది వచ్చి మనకి ఒక విజనరీ ఆర్కిటెక్ట్ గౌదీ అని చెప్పి అతని పేరు. సో ఆర్కిటెక్ట్ ఆంటోనీ గౌదీ అనే అతను దీన్ని రూపొందించాడు. సో ఇది గోతిక్ మరియు ఆర్ట్ నువో శైలులను కలిపి నిర్మించబడింది అన్నమాట ఇది. సో దీని కన్స్ట్రక్షన్ను గౌతిక్ మరియు ఆర్ట్ నువో శైలులను కలిపి దీన్ని రూపొందించారు. మీరు చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో. నేను జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను మీకు. సో ఇది ప్రపంచంలోని అత్యంత గుర్తింపు పొందిన ఆర్కిటెక్చర్ వండర్స్లో ఒకటనమాట. సో ఈ అద్భుతమైన నిర్మాణం 100 సంవత్సరాలుగా ఇంకా చూడండి మీరు కన్స్ట్రక్షన్స్లోనే ఉంది ఇది ఇంకా. సో 100 సంవత్సరాలుగా ఇది కన్స్ట్రక్షన్లోనే ఉంది. అండ్ ఎప్పుడు పూర్తవుతుందో మనకు తెలీదు, ఇంకా ఏం చేయాలో. ఇంకా పూర్తవని ఈ ప్రాజెక్టుకు ధనవంతమైన చరిత్ర మరియు కళాకృతులను ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు మనం దీనిని బాగా పరిశీలిస్తే దీని అద్భుతమైన డిజైన్ నిర్మాణం వెనుక ఉన్న కథ ఇదనమాట. డర్లింగ్స్, ఇది చూసారా మీరు? జమ్మని ట్రైన్ ఆట. ఇది మేబీ నాకు తెలిసి క్రిస్మస్కి మాత్రమే ఇట్లాంటి డెకరేషన్ చేసి ఇట్లాంటి ట్రైన్లు పెట్టారు. పిల్లకాయలకి మంచిగా ఆడుకుంటారని చెప్పి జమ్మని వెళ్ళిపోతుంది. బాయ్. ఇవి సోనియర్స్ అన్నమాట. ఇక్కడ పరిచేశారు. ఆ మనిషి జస్ట్ పెట్టి బ్లాక్ లో అమ్ముతున్నట్టున్నాడు. సో పెట్టి మళ్ళీ తీసుకెళ్ళిపోయి అక్కడ తీసుకెళ్ళిపోతున్నాడు. మేము మాత్రం సెలెక్ట్ చేసుకొని తీసుకుంటున్నాం. సో డర్లింగ్స్, ఇవే అనమాట క్రిస్మస్ మార్కెట్. సో మనకి పొడుగున మొత్తం ఈ రోడ్డు పొడుగున క్రిస్మస్ మార్కెట్ ఉంది. సో ఈ క్రిస్మస్ మార్కెట్ అంటే ఏం లేదనమాట, ఇవన్నీ హ్యాండ్ క్రాఫ్టెడ్ వస్తువులు. సో మోస్ట్లీ హ్యాండ్ క్రాఫ్టెడ్ చేసి అమ్ముతారనమాట ఈ టైంలో. లైక్ ఒక 1 month వరకు క్రిస్మస్ మార్కెట్ అనేది క్రిస్మస్కి ముందు, క్రిస్మస్ తర్వాత అలాగా ఉంటుంది. ఎవరికైనా హ్యాండ్ క్రాఫ్ట్ వస్తువుల మీద ఎక్కువ ఇంట్రెస్టెడ్ ఉంటే వచ్చి ఇక్కడ కొనుక్కుంటారు. అన్ని రకాల వస్తువులు ఉంటాయన్నమాట వీళ్ళ దగ్గర. నార్మల్గా ఇట్లాంటి పూలుతో పాటు మూలికలు, ఏదైనా తినేదానికి మంచిగా స్వీట్స్ లాంటివి అన్నీ చేస్తారు. ఈ బొమ్మలు, పిల్లకాయలకి బొమ్మలు అన్నీ హ్యాండ్ క్రాఫ్టెడ్ వస్తువులే, మోస్ట్లీ హ్యాండ్ క్రాఫ్టెడ్ వస్తువులే ఉంటాయి. ఇవే లైన్గా ఉంది. మనం మాత్రం ఇప్పుడు కొనము ఏమి, మనం క్రిస్మస్ ఇక్కడ సెలబ్రేట్ చేయము. అండ్ ఇక్కడ మనకి కాదు కాబట్టి మనం ఇక్కడ కొనము. మీకు చూపిస్తున్నాను, మీరు చూడండి ఎంత నీట్గా, ఎంత వండర్ఫుల్గా డిజైన్ చేసి షాపులంతా ఎంత మంచిగా డిజైన్ చేసి ఉందో. ఇట్లే ఉంటుందన్నమాట. అన్నీ వరుసగా ఇదే. ఇంకా షాప్ అంతా వాళ్ళు ఎవరో క్రిస్మస్ ట్రీ తీసుకెళ్తున్నారు ఇంటికి. అట్లే మొత్తం ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి మంచి బిజినెస్ అన్నమాట. ఈ క్రిస్మస్ వీక్, క్రిస్మస్ మంత్ అంతా మంచి బిజినెస్. అండ్ ఇంకొక విషయం ఏమంటే ఇక్కడ పిక్ పాకెట్స్ ఎక్కువ జరుగుతాయంట, చాలా ఎక్కువ జరుగుతాయంట. మీరు ఎవరైనా ఇక్కడికి వస్తే జాగ్రత్తగా ఉండండి. నేను అందుకే గింబల్లో పెట్టి తీసేదానికని భయపడుతున్నా. ఎందుకంటే గింబల్లో ఇట్లా పెడితే ఎవరైనా తీసుకెళ్ళిపోయినట్టంటే ఫోన్ అసలే ఎక్స్పెన్సివ్ ఫోను. సో అందుకనే జాగ్రత్తగా ఉండాలి. అట్టా ఇట్టా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో మేము సెంటర్లో ఉన్నాం, మీరు వెనకాల చూడొచ్చు. ఇది లా ఫ్యామిలియా సాగ్రదా, మీకు ఫస్ట్లో చెప్పాను కదా, అది విషయం. సో ఇప్పుడు మేము వేరే ప్లేస్కి ఇక్కడ నుంచి వెళ్ళబోతాం. అండ్ మీరు చూడొచ్చు ఎంత క్లియర్ స్కై ఉందో. అండ్ దిస్ ఇస్ ద రీజన్ వీ చోస్ టు బీ ఇన్ బార్సిలోనా టు ఎంజాయ్ అవర్ వెకేషన్. ఇది వన్ ఆఫ్ ది రీజన్. ఎందుకంటే వామ్గా ఉంటుంది ప్లేస్. సేమ్ టైం మాకు వింటర్ ఇటలీలో అదే, స్విట్జర్లాండ్లో అదే స్నో. సో ఇక్కడ వెరైటీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మేము అంత లేయరింగ్ డ్రెస్ అవసరం లేదు. బట్ మనకు తెలియదు కదా, అలవాట్లో పొరపాటు ఇవన్నీ వేసుకున్నాము. సో ఇంత లేయరింగ్ అయితే అవసరం లేదు. సో అదనమాట విషయం. అండ్ ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాక ఏంటి అనేది చెప్తాను. డర్లింగ్స్, ఇది ఇంకొక అద్భుతమైన కన్స్ట్రక్షన్ అన్నమాట. దీని పేరు లా పెద్రెరా. దీని కన్స్ట్రక్షన్ చూడండి మీరు, సూపర్గా ఉంది. అసలు బయట నుంచి చూస్తుంటే ఎక్సలెంట్గా ఉంది.
కానీ దీని లోపలికి వెళ్ళాలంటే మాత్రం ఆస్తులు అడుగుతున్నారు. 3,000 అంట, 30 యూరోలు. ఇక్కడంతా ఫేమస్ అంతా ఆర్కిటెక్చరే. సో మీరు ఆర్కిటెక్చర్ చూడొచ్చు అంత ఎంత బాగుందో. సో ఇదన్నమాట, మనం లోపలికైతే వెళ్ళట్లేదు, మీకు బయట నుంచే చూపిస్తున్నా. మంచిగా సంపాదించి డబ్బులు సంపాదించి అప్పుడు కావాలంటే నేను లోపలికి వెళ్ళి అన్నీ చూపిస్తాను. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూడొచ్చు, ఈ డెకరేషన్ మీరు చూడొచ్చు. మొత్తం పై నుంచి కింద వరకు అంతా ఎలాంటి తీస్తారు కదా. రోడ్డు పొడుగునా కనిపిస్తుంది మీకు. ఎంత దూరం రోడ్డు ఉంటే అంత దూరము మనకి ఈ డెకరేషన్ చేశారనమాట. నైట్ టైం ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. నైట్ టైం మనం నైట్ లైఫ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఎంత దూరం కనిపిస్తుందో అంత దూరం మీరు చూడొచ్చు. ఇప్పుడే ఇట్లా గ్లిటరింగ్ అవుతుందంటే ఇంకా నైట్ టైం ఎలాగుంటుందో ఒకసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కానీ చూద్దాం మనము. డలింగ్స్ గౌదీ మామూలోడు కాదు, ఇది ఇంకొక గౌదీ ఆర్కిటెక్చరు. ఈ కాసా బట్లో దీని పేరు. చూడండి, అసలు దీన్ని బయట నుంచి చూసేదానికే మనం డబ్బులు ఇవ్వచ్చు. అది వేరే విషయం, లోపలికి వెళ్ళాలంటే ఇంకా డబ్బులు కట్టాలి, దీనికి కానీ డబ్బులు కట్టాలి. ఈ బిల్డింగ్ లోపలికి వెళ్ళేదానికే వీళ్ళు ఆస్తులు అడుగుతున్నారు. మన వల్ల అయితే కాదు, మేము వెళ్ళట్లేదు ఇప్పుడు. చూడండి బయట నుంచి ఎంత ఎంత అసలు మెస్మరైజింగ్ ఈ బిల్డింగ్స్ ఆర్కిటెక్చరు ఎలాగా ఏం చేశారో. కానీ ఇక్కడ మనకి లోపల ఏమేమి ఉన్నాయో ఇక్కడ మెనూలాగా ఇక్కడ పెట్టారు, మీరు చూడొచ్చు. నేను చూపిస్తాను లోపల ఏమేమి ఉంటాయి, ఎట్లాంటి ప్లేస్లు ఏమేమి లోపల ఉన్నాయి. మెయిన్ ఫ్లోర్ అని చెప్పి ఫస్ట్, తర్వాత లైట్ వెల్, తర్వాత అట్టిక్ అని చెప్పి. అసలు లోపల చూసారా మీరు ఆ ఆర్కిటెక్చర్ కానీ ఆ డిజైన్లు కానీ ఎట్లా. ఈ డబ్బులు ఖచ్చితంగా మనం స్పేర్ చేయొచ్చు. బట్ ఏమంటే ఇక్కడే మనం డబ్బులంతా పెట్టేస్తే ఇంకేముండదు. సో గైస్, మనం ఇప్పుడు ద లిటిల్ ఇండియన్ రెస్టారెంట్కి వచ్చామన్నమాట. డలింగ్స్ మొత్తం తిరిగేసి అంతా నడుచుకొని మనం వచ్చి మన ఇండియన్ ఫుడ్ ఇలాంటి చికెన్ మొగలై, చికెన్ బిర్యానీ, నాన్ ఇట్లా వేసుకొని తింటే వేరే లెవెల్ అబ్బా, అద్భుతం. మటన్ బిర్యానీ అంతా ఇది సూపర్. ఇది లస్సీ ఇంకా జ్యూస్లు మంచిగా తిన్నాము. అయ్యింది మాది తిండి, మంచిగా అంతా ఖతం చేసినాం. అండ్ ఇంకొక వీడియోలో ఇంకా మంచిగా ఎక్స్ప్లోర్ చేసేదానికి ఇంకా మేము బార్బిక్యూ చేసాము నెక్స్ట్ వీడియోలో. అది కానీ చూస్తారు. బాయ్.